హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ తొందరగా హడావిడి ఉంటుంది కదా. మార్నింగ్ లంచ్ బాక్సులు కట్టాలి. నిజంగా చాలా చలి కూడా పెడుతుంది. లేవగానే ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేశాను. స్టవ్ మీద రైస్, టీ పెట్టిన, వేడి నీళ్ళు అన్నీ టైం అవుతుంటుంది కదా. బీట్రూట్ కర్రీ మా బాబుకి ఇష్టం. బీట్రూట్ కర్రీ చేయమ్మా అంటే నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. కానీ ఫ్రై బాగుంటుంది. లంచ్లోకి అయినా పిల్లలు ఇష్టంగా తింటారు బీట్రూట్ కర్రీ. ఎవరైనా ఇష్టంతో తింటారు. ఒకసారి టేస్ట్ చేస్తే హెల్తీ కూడా కదా. అయితే బీట్రూట్ కర్రీ నార్మల్గా మనం కట్ చేసేదానికంటే ఇట్లా తురిమి చేస్తే బాగుంటుంది. నేను అందుకని ఎప్పుడైనా తురిమి చేస్తాను. రెడీ అయింది. వాటర్ అంతా పోయిందాక ఫ్రై చేయాలి. చూడండి రెడీ అయింది. ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. ఏ ఫుడ్ అయినా మన సీజన్ బట్టి చేస్తే బాగుంటుంది కదా ఫుడ్. ఉప్మా అయితే ఇప్పుడు బాగుంటుంది ఈ సీజన్లో. చలికాలం బాగుంటుంది ఉప్మా. వర్షాకాలమైనా చలికాలమైనా. ఎండాకాలం అంత టేస్ట్ రాదు ఉప్మా. చూడండి ఉప్మా చేస్తున్నాను. మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలో ఏ వంట చేసినా చాలా బాగుంటుంది. మీరు కూడా అలవాటు చేసుకోండి చిన్నగా. ఏం ఆయిల్ ఎక్కువ పడుతుంది, గ్యాస్ ఎక్కువ పడుతుంది అని అనుకుంటాం కానీ అదేం ఉండదు. మంచిగా టేస్టీగా అవుతాయి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు మట్టి పాత్రలో చేస్తే. నేనైతే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను మట్టి పాత్రలో. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తాం కదా. చూడండి నేనైతే ఈరోజు ఉప్మా చేస్తున్నాను. చాలా రోజులైంది ఉప్మా చేయక. నీళ్ళు మసులుతున్నాయి. ఉప్పు వేసి ఒకసారి కలిపి రవ్వ అంతా చెక్ చేసి. ఏముండదు రవ్వలో కానీ అది పిన్నులు ఉంటాయి కదా కొన్ని, మనము పంచ్ చేసేది అట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో ఒకసారి చెక్ చేయాలి అంతే. చూడండి నేనైతే రవ్వతో ఉప్మా చేస్తున్నాను, సన్న రవ్వతో. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. చాలా బాగుంటుంది వీడియో. రెడీ అయింది ఉప్మా. వేడి ఉప్మా మామిడికాయ చట్నీ బాగుంటుంది కదా కాంబినేషను. బీట్రూట్ ఫ్రై కూడా అయ్యింది మా బాబు లంచ్లోకి. ఓకేనా? థ్యాంక్ యూ.